యాదాద్రి జిల్లా నెమరగోముల గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అధికారులు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారు అంటూ అధికారులను నిలదీశారు ప్రజలు. గ్రామ సభను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి. యాదాద్రి జిల్లా నెమరగోముల గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అధికారులు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారు అంటూ అధికారులను ప్రజలు నిలదీశారు. గ్రామ సభను స్థానికులంతా అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. మరోవైపు గుడిపల్లి గ్రామ సభలోనూ రచ్చ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతకు 3 ఇళ్లు ఇస్తున్నారంటూ ఆందోళనకు దిగారు అక్కడి స్థానికులు. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. ఒకసారి మేము చెప్పేది వినండి. మా దగ్గర ఆల్కో ఉంది, మీరు చెప్పేది వినండి. మొత్తానికి నిన్నటి సీనియర్ రిపీట్ అవుతోంది. గ్రామ సభలో కాంగ్రెస్ సర్కారు 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్న సమయంలో ఎక్కడికక్కడ రసాభస నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం యాదాద్రి జిల్లా నెమరగోముల గ్రామ సభలో కూడా అలాంటి గందరగోళమే నెలకొంది. అధికారులు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతానికి వివాదాన్ని అధికారులు సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, గ్రామ సభల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అసలు సమస్య ఎక్కడుంది? అధికారులు ఏం చెప్తున్నారు? రాజేశ్వరి, రెండవ రోజు ఏదైతే గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందో, రెండవ రోజు కూడా గ్రామ సభలకు వచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా అర్హులకు కాకుండా అనర్హులకు పథకాల్లో చోటు కల్పిస్తున్నారని ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ రోజు కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరగోముల గ్రామంతో పాటు నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం గుడిపల్లి గ్రామంలో కూడా కొద్దిసేపటి క్రితమే గ్రామ సభకు వచ్చినటువంటి అధికారులను నిలదీసి ఆందోళన కూడా నిర్వహించిన సంఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. మొత్తానికైతే ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా పింఛన్లు, ఈ పథకాల కోసం ఎవరైతే గతంలో అప్లై చేసినారో అందులో అర్హులకు కాకుండా అనర్హులకు ఏ విధంగా పేర్లు నమోదు చేస్తారని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా గ్రామ సభలో నడుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే నెమరగోమల గ్రామ సభకు వచ్చినటువంటి లబ్ధిదారులు అనర్హులకే ఇచ్చారని కోరుతూ అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సర్దుగా నుంచి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా గుడిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ గొడవ వాతావరణం సృష్టించి ఆందోళన దిగారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారందరినీ కూడా అక్కడికి పంపించడంతో తిరిగి గ్రామ సభ మొదలైంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ సభలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అక్కడ అర్హులకు కాకుండా అనర్హులకు చోటు కల్పించారని అన్ని చోట్ల కూడా ఇదే రకమైన నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే మరో 2 రోజుల పాటు ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించనున్నారు. మరి అర్హులకు కూడా చోటు కల్పిస్తామని ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు చెబుతున్నప్పటికీ ఈ 4 రోజులు గడిచిన తర్వాత అసలైన లబ్ధిదారులను గుర్తిస్తారా లేరా అనేది అయితే మరొకసారి చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. రాజేశ్వరి, కిరణ్, అంటే సాధారణంగా ఇళ్ల కేటాయింపులో కానివ్వండి, లేకపోతే పథకాల కేటాయింపులో సొంత పార్టీకి సంబంధించిన అనుయాయులకి ఇస్తున్నారని చెప్పేసి కూడా గ్రామ సభల్లో ఎక్కువగా వినిపిస్తోంది. లబ్ధిదారులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రామ సభలో వచ్చిన సమస్యల పట్ల ఏమైనా పరిష్కారం దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారా? అయితే మీరు చెప్పినట్లుగా కొన్ని గ్రామ సభలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులకే ఎక్కువ లబ్ధికి అవకాశం పొందినట్టుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు జరిగినటువంటి గురుపతి సమావేశంలో కూడా అదే రసాభాస జరిగింది. కాంగ్రెస్ నాయకుడికే
మా కుటుంబానికి చెందిన వారికి 3 ఇళ్లలో అవకాశం కల్పించారని, అనర్హుడైనప్పటికీ కూడా అతని కుటుంబానికి 3 ఇళ్లలో పేరు ఎట్లా నమోదు చేస్తారని వారందరూ కూడా ఆందోళన దిగిన సంఘటన అయితే చూసాం. అదేవిధంగా చాలా చోట కూడా అధికార పార్టీ నాయకులే తమ కార్యకర్తలకు పేర్లు రాయించుకుంటున్నారని ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఆ తుది నివేదిక రూపొందించిన తర్వాత అర్హులకు అనర్హులకు ఎవరిని కేటాయిస్తారు, అధికార పార్టీ తమ కార్యకర్తలు కేటాయిస్తుందా లేదా అనేది తిరిగి మరోసారి ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక చేసినటువంటి ఆ లిస్టు ఎంపీడీఓ కార్యాలయంలో లిస్ట్ అవుట్ చేస్తారో అప్పుడు చివరికి తెలిసే అవకాశాలు అవుతున్నాయి. మొత్తానికైతే అధికార పార్టీకి కూడా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు అయితే వినవస్తున్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి.